డీడీ కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. రామ్ రామ్ రామ్, ఇదే ట్రాక్టర్ అసలు చాలా బాగుంది. అవును సార్. ఇప్పుడు ఒక శుభవార్త. కృషి వాళ్ళపై ఏదైతే జిఎస్టీ పడుతుందో 18 నుండి 11% వరకు ఇప్పుడు అయిపోయింది కేవలం 5%. దీనివల్ల ఎంత తక్కువ అవుతుంది? 25 వరకు తక్కువ కావచ్చు. ఇప్పుడు ఇది కూడా తక్కువ అవుతుందిగా. అలాగే రైతులకి సులభంగా అవుతుంది. రండి కూర్చుందాం. అయితే చూడండి, మన ముందుకు వస్తున్నాడు మన కుటుంబానికి సంరక్షితుడైన వాడు. ఎప్పుడైతే మాననీయ కృషి మంత్రి పరిచయం ఏదైతే అవుతుందో కేవలం మంత్రి రూపంలోనే కాదు, అంటే ఒక కుటుంబానికి దైవంగా ఎల్లప్పుడూ మనకి చేయడం జరుగుతుంది. అతనదే చెప్తాడు, భూమి యొక్క పుత్రుడినని. రైతులకు బంధువు, సోదరుడు, ఒకరికి పుత్రుడు, ఒకరికి మామ. అయితే ఇప్పుడు చూడండి, ఒక మంచి ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే ఒక ముఖ్య అతిథి రావడం జరుగుతుందో అతన్ని పూలతో స్వాగతించడం జరుగుతుంది. మన మంత్రి గారు ఒక మంచి ప్రారంభాన్ని ప్రారంభించారు. ఇప్పుడు స్వయంగా రైతుల పూలతో స్వాగతించడం జరుగుతుంది. మన మధ్య ఇప్పుడు ముఖ్య అతిథి ఉన్నాడు, కేంద్రీయ కృషి కిసాన్ కళ్యాణ్ మంత్రి. మీ అందరికీ కృషి చౌపాల్కు స్వాగతం. నేను అంజు సింగ్. స్వాగతం అయితే రైతులది. ఖచ్చితంగా రైతులకి స్వాగతం. మీరందరూ చప్పట్లు కొట్టండి. అయితే మంత్రి గారు చెప్పారు రైతులకు స్వాగతం అని. రైతులు అంటుంటారు మంత్రి నావాడనేసి. వాళ్ళతో నేరుగా మాట్లాడదాం. మరియు మంత్రి కూడా అదే అనుకుంటాడు, రైతులు నావాళ్ళు అని. రైతుల మాటలు వినాలనుకుంటాడు, అలాగే మాట్లాడాలనేసి. అయితే ఇప్పుడు చాలా చక్కగా కొనసాగుతుంది. ఈ రోజు ఈ కృషి చౌపాల్ మంత్రి గారి చేతుల మీదుగా ఇస్తారు మరియు రైతులు మంత్రి గారిని ప్రశ్న అడగవచ్చు. నమస్తే సార్. జిఎస్టీ తక్కువ కావడం ప్రభావం, ట్రాక్టర్ కృషి యొక్క ప్రభావం అనేది ఎలా పడుతుంది? మీ యొక్క ఇక్కడున్న అందరూ రైతులకి, అన్నలకి, అలాగే తమ్ముళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మరియు అభినందిస్తున్నాను. కృషి భారతీయ వ్యవస్థ యొక్క అవసరము. రైతులు దాని యొక్క ఆత్మ. రైతు అంటే అన్నదాత. అన్నదాత అంటే జీవనం. రైతు అంటే జీవన్దాత. అందుకనే ఒక విధంగా నేను మీకు మంత్రిని కాదు, మీరు అన్నదాత. మరియు మీ సేవ నా కోసం దేవుడి కృప. ప్రతి జీవికి మీరు ప్రాణం పోస్తారు, అలాగే మొత్తం ప్రపంచాన్ని కూడా. నేను మీ యొక్క సేవకుడిని. మేడం, అతిథి అనకండి నన్ను. క్షమించండి, తప్పు జరిగింది. మేము మిమ్మల్ని మామ అని పిలుస్తాం. రైతులు మీరేమంటారు? నేను ఈ కుటుంబం యొక్క సభ్యుడినే మరియు నేను జీవితంలో ఎక్కువ సంతోషంగా ఎప్పుడుంటానో మీకు తెలుసా? రైతులతో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాను. రైతులకు తోడుగా ఉన్నప్పుడు, పంటల్లో ఉన్నప్పుడు సంతోషం అనేది విపరీతంగా పెరుగుతుంది. నా ప్రియ రైతుల్లారా, ఉత్పత్తి పెంచడానికి ఈ రోజుల్లో పంటలకి మెషిన్లు చాలా అవసరం. మెషిన్లు కాకుండా చిన్నవి, పెద్దవి, ట్రాక్టర్లు, ఇంకా వేరేవి మనం పంటలు బాగా పండించలేము. మరియు ప్రధానమంత్రికి ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.
కృషి పరికరాలపై ఏదైతే జిఎస్టీ ఉండేదో 18 నుండి 11% వరకు ఇప్పుడు అయింది అది కేవలం 5%. దాని ఉపయోగం ఏంటిది? ఇప్పుడు రైతులు ఆలోచిస్తారు 5, 11, 18% వాటి యొక్క ఉపయోగము ఏంటిది అనేసి. నేను అదే తెలియజేస్తాను రైతులకి. జిఎస్టీ ఏదైతే తక్కువైందో, ఇప్పుడు ట్రాక్టర్ 35 హాఫ్ పవర్ యొక్క 35 HP యొక్క దాన్ని ఇంచుమించుగా మనం కొనుక్కునే వాళ్ళం 6,50,000 రూపాయలు. దాని ధర తక్కువయ్యి 6,09,000 అయింది. అంటే 41,000 మనకి లాభం అవుతుంది. 35 హార్స్ పవర్ ట్రాక్టర్ 45 HP అంటే 45 HP హార్స్ పవర్ ట్రాక్టర్ ఏదైతే ఉందో దాంట్లో 45,000 లాభం రైతులకి అవుతుంది. మరియు 50 HP ట్రాక్టర్పై 53,000 లాభం అనేది ఉంటుంది. అంటే 53,000 మిగులుతాయి. మరియు 75 HP ట్రాక్టర్పై 63,000 లాభం అనేది ఉంటుంది. అయితే మీరు చూడండి, నేను చిన్న ట్రాక్టర్ ఏదైతే చూసానో నిదాయి గుడాయి స్ప్రే చేస్తుంది, తోటలో చక్కగా వెళ్తుంది. అయితే చెట్ల కింద ఉంటే కనుక చిన్న ట్రాక్టర్ అవసరం. దానిపై కూడా 20-25% లాభము. అయితే 25,000 నుంచి 63,000 వరకు ఒక ట్రాక్టర్పై రైతుకి లాభం అవుతుంది. దీనికోసం భారత్ సర్కార్ మరియు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఒకటే ట్రాక్టర్తో పని కాదు, మషిన్లు అయితే ఇంకా కావాలి. ట్రాన్స్ప్లాంట్ ఉంటే కనుక ఈ ట్రాన్స్ప్లాంటర్ జిసం ₹100 చేసినప్పుడు దాని ధర కూడా చార్రోక ఏదైతే ఉందో 15,400 తక్కువ అవుతుంది. ఇదేదైతే లభిస్తుందో 2,40,400లో లభిస్తుంది 2,31,000. అలాగే ట్రేసర్ మీకు చాలా అవసరం ఉంటుంది. పంట తీయడానికి ట్రేసింగ్ చేస్తారు. అయితే ట్రేసర్పై కూడా అంటే 4 టన్ ప్రతి గంట యొక్క 14,000 మిగులుతాయి. పవర్ బీడర్పై కలుపు మొక్కలు తీయడానికి పనికొస్తుంది. 5,495 రూపాయలు మిగులుతాయి. ట్రైలర్ ట్రాలీ ట్రాక్టర్ వెనకాల మనం పెడతాము. దాన్ని తీసుకొని మనం మన ఉత్పత్తులను తీసుకొని వెళ్తాము, తృణధాన్యాలు వస్తువుల్ని. అది 5 టన్నులు, ఇంచుమించుగా 10,500 మిగులుతుంది. అవును. మరియు సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అంటే విజాయి చేయడం, దానిపైన కూడా ఇంచుమించుగా 3,220 వరకు మిగులుతాయి. హార్వెస్టర్ కంబైన్డ్ ఇది చాలా అవసరము. ఈ రోజుల్లో హార్వెస్టర్ లేకుండా పంట పండించలేము. 4,375 రూపాయలు మిగులుతాయి. అయితే కటాయి మషిన్ అది 21,875 రూపాయలు. సూపర్ ఫీడర్ సూపర్ సీడర్ 16,875 రూపాయలు. హ్యాపీ సీడర్ గేవ్ కోసం 10,625 రూపాయలు. మరియు రూటాబేటర్ జుతాయి కోసం పనికొస్తుంది 7,812 రూపాయలు. పర్ బీలర్ స్క్వేర్ ఏదైతుందో ఘాట్యా కట్టుకుంటూ వెళ్తుంది అది. దానిపై కూడా 93,750. మరియు మల్చర్
రూ. 11,562. మరియు న్యూమిటెక్ ప్లాంటర్ ప్రిసిజన్ పంట కోసం పనికొస్తుంది రూ. 32,812. ఇవేవైతే నేను మీకు తెలియజేశానో వీటి యొక్క ధర మషిన్లో తక్కువ అవుతుంది, రైతులకు లాభం కలుగుతుంది. అలాగే తోడుగా డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఉపయోగం కూడా అవుతుంది. అయితే డ్రిప్ మరియు స్ప్రింక్లర్పై మీరు చూసినట్టయితే యావరేజ్ ఒక్క ఏకర్లో మనం పెడతాము రూ. 5,250 మిగులుతాయి. డ్రిప్పై స్ప్రింక్లర్పై కూడా 3,500 నుంచి 5,250 వరకు పెరుగుతుంది. అయితే మనం చిన్న చిన్న స్ప్రేయర్ తీసుకొని వస్తే గనక వాటిపై కూడా బ్యాటరీ ఆపరేటర్ ఉంటుంది, రూ. 304 మిగులుతాయి. మరియు ఒక టై మిషన్ వర్టికల్ కన్వేయర్ రీపర్ దీనిపై కూడా 9,500 వరకు మిగులుతుంది. అయితే నేను చెప్పిన విధంగా ఏవైతే మషిన్లు మనకు పనికి వస్తాయో వాటిపై జిఎస్టీ తక్కువ కావడానికి ప్రభావం పడుతుంది. మరియు మనకి వస్తువులు తక్కువలో లభిస్తాయి. అవునవును. తక్కువలో లభిస్తే కనుక రైతులకి చాలా సులభంగా అవుతుంది. ఒకవేళ కిరాయికి తీసుకునే దాని బదులు మషిన్ తక్కువలో వస్తే కనుక కిరాయి తక్కువ అవుతుంది, లాభం కలుగుతుంది. అవును. చాలా చక్కగా లాభము తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి లభిస్తుంది. అవును. మరియు దీనికోసం రైతు సోదరులకి తెలియజేస్తాను, జైవిక్ పంట చేసే రైతులు జైవిక్ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ధర కూడా తక్కువ అవుతుంది. జైవిక్ పంట ప్రాకృతిక పంట కూడా సులభంగా అవుతుంది. ఈ విధంగా ఉపయోగపడుతుంది. మాన్యమంత్రి గారు, నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఒక యువ విశాల్ ఊర్లో ఉండి పంట పండించాలి అనుకున్నాడు. అతనికి జిఎస్టీలో ఎలాంటి లాభం ఉంటుంది? నా యొక్క అభ్యర్థన ఏంటంటే రైతులు రాత్రింబవళ్ళు ఆలోచించకుండా చెమటూర్చి కష్టపడతారు మరియు పంట లాభదాయకము. రైతులకి చాలా అవసరము. మరియు దీనికోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 6 సూత్రాలు తయారు చేయడం జరిగింది ఈ యొక్క కృషిలో. ఒకటవది ఉత్పత్తి పెరగడానికి, పర్ హెక్టర్ ఉత్పత్తి ఎలా కావాలని. నంబర్ 2 ఉత్పత్తి యొక్క ఖర్చు తక్కువ కావాలని. ఉత్పత్తి పెరిగితే అలాగే ఖర్చు పెరిగితే లాభం ఉండదు. ఉత్పత్తి పెరగాలి, ఖర్చు తక్కువ కావాలి, లాభం ఎక్కువ కావాలి. అయితే ఒక విధంగా భర్పాయి అయితే అంటే బాటలో నష్టం మరియు కృషి యొక్క వివిధీకరణ అంటే అనేక రకాల పంటలు. ఒక పంట ఒక్కొక్కసారి వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. అలాగే దానికి తోడుగా ప్రాకృతిక వ్యవసాయం, అలాగే జైవిక వ్యవసాయము. ఈ జిఎస్టీ తక్కువ అవ్వడం కారణంగా ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది. అయితే మషిన్లతో వ్యవసాయం చేస్తే గనుక ఉత్పత్తి పెరుగుతుంది, ఖర్చు అనేది తక్కువ అవుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది, దీని అర్థం రైతులకి లాభం కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది మరియు వాళ్ళకి వాళ్ళ జీవనంపై సకారాత్మక ప్రభావం పడుతుంది. వ్యవసాయం చేసే రైతుల కోసం జిఎస్టీ ఘటన అంటే ఖచ్చితంగా లాభం అలాగే ఉపయోగం పెరిగేటట్టు ఉంటుంది. ప్రతి రైతుకి అవసరం ఉంటుంది. టెక్నిక్లు చేరాలనేదే ప్రయత్నం ఈ జిఎస్టీలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన రైతుల ప్రశ్నలు ఇంకా తెలుసుకుందాం. రైతులందరూ జోడించి ఉండండి, ఎందుకంటే చౌపాల్ మన దేశానికి చాలా అవసరం. ఇక్కడ వచ్చే చప్పుడు దేశవ్యాప్తంగా చేరాలి. ఎక్కడికి వెళ్ళకండి, ఒక చిన్న బ్రేక్, జోడించి ఉండండి.
బ్రేక్ తర్వాత మళ్ళీ మీ అందరికి స్వాగతం. ఇప్పుడే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులపై ప్రభావం పడుతుంది. సర్కార్ త్వరగా అడుగు వేయడం జరిగింది. అదే నకిలీ ఖాద్ బీజ్ మరియు మందుల సమస్యలు. రైతులు జోడించున్నారు, ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. రైతులను నేరుగా అడుగుదాం. వాళ్ళ మనసులో ఎలాంటి ప్రశ్నలున్నాయో, ఎలాంటి సమస్యలున్నాయో మట్టి వరకు చేరుకునేటట్టుగా మీ యొక్క ప్రశ్న అడగండి. పాడైన విత్తనాలను ఆపడానికి కేంద్ర రాజ్య సర్కారు ఎలాంటి అడుగులు వేస్తున్నాయి? చాలా పెద్ద సమస్య. కొన్నిసార్లు రైతులు ఇబ్బందుల పాలవుతారు. నకిలీ పెస్టిసైడ్స్, గట్టిగా పెస్టిసైడ్స్, నకిలీ కాదు కూడా చేస్తున్నారు. గట్టిగా విత్తనాలు సరిగ్గా లేకపోతే అప్పుడు ఉత్పత్తి ఎలా అవుతుంది? కొన్నిసార్లు పెస్టిసైడ్స్ వేయడము, అప్పుడు తెలుస్తుంది లాభమేం కలగడం లేదనేసి ఖర్చు ఇంకా పెరగడం. ఈ విధంగా అవ్వడం అనేది జరుగుతుంది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా ఈ విషయం వచ్చింది. మరియు అందుకని ప్రతి రాజ్య సర్కార్కి తెలియజేశాను, ఎందుకంటే మన దగ్గర చట్టం ఉంది. ఒకవేళ ఎవరైనా దారుణంగా నకిలీవి అమ్ముతే గనుక శాంపుల్ తీసుకొని నేరుగా ల్యాబ్లో పరిశోధన చేయాలి మరియు పరీక్షించి ఒకవేళ దారుణంగా నకిలీవని తెలిస్తే గనుక 3 నెలల నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. అలాగే ఇంకా తోడుగా జరిమానా కూడా ఉంటుంది. కానీ దీని యొక్క ప్రయోగం అనేది ఉండాలి. నేను అందరు ముఖ్యమంత్రులకి చిట్టి రాశాను. అయితే కృషి మంత్రిని పిలవడం, రాజ్యాల యొక్క కృషి మంత్రి. అయితే ఈ కార్వాయి ఏదైతే ఉందో రాజ్య సర్కారే చేస్తాడు. పనులు పూర్తిగా చేయాలి. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే మన దగ్గర ఖాదీ యొక్క సమాచారం ఓవర్ ప్రైజింగ్ చేయడం జరుగుతుంది, అంటే ఎక్కువ ధర చేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్యాగింగ్ చేయడం. డిఏపి మరియు యూరియా బోరింగ్ 2 బాటిల్ ఉన్నాయి, తీసుకెళ్ళు అంటే ఇప్పుడు అవసరం ఉందా లేదా? తీసుకెళ్ళంటే ఓవర్ ప్రైజింగ్, అంటే ఎక్కువ ధరకి ఇవ్వడము. అలాగే ఇంకోటి ట్యాగింగ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, దేశవ్యాప్తంగా రైతులు వింటున్నారు. మేము నేరుగా సూచన ఇచ్చాము, ఎలాంటి ట్యాగింగ్ ఉండద్దు, రైతులకు ఇష్టం ఉంటేనే తీసుకోవాలి, ఇష్టం లేకపోతే కృషిలో కూడా తీసుకోవద్దు అనేదే ముఖ్యము. ఒకవేళ ఇలా అవుతే కనుక కిసాన్ కాల్ సెంటర్కి మీరు తప్పకుండా చేయాలి. నంబరు నేను మీకు చెప్తున్నాను, కిసాన్ కాల్ సెంటర్. దీన్ని నేను కూడా మానిటరింగ్ చేయడం మొదలుపెట్టాను. దీని నంబర్ వచ్చేసి 1800 180 1551 1800 1800 1551. ఇది అందరూ నోట్ చేసుకోవాలి. ఇది కిసాన్ కాల్ సెంటర్. మరియు ప్రతి వారం వచ్చే ఫిర్యాదులను నేను తప్పకుండా చూస్తాను, ఎవరిని వదిలిపెట్టాను. ప్రతి వారం ఫిర్యాదుల గురించి నేను చూస్తుంటాను, ఫిర్యాదుల గురించి సమాచారాలు కూడా తీసుకుంటాను మరియు ఫోన్ చేసి కూడా అడుగుతాను, రామ్లాల్ నీ ఫిర్యాదు వచ్చింది, ఏం పరిస్థితి అని. ఇది జాగ్రత్తగా ఉండే విషయము. మరియు దీనిపై ఈసారి ఫిర్యాదు వచ్చింది, మా దగ్గర ఉర్వరక్ గురించి ఫిర్యాదు వచ్చింది. ఇంచుమించుగా మా దగ్గర ఫిర్యాదులు 4218 ఇవి వచ్చాయి. 17 జూలై నుంచి 8 సెప్టెంబర్ వరకు పెస్టిసైడ్ కీటనాశకాలు 114 మరియు విత్తనాలు 182.
ఈ ఫిర్యాదులపై 3756 లైసెన్స్లు రద్దు చేశాము. తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ లైసెన్స్ రద్దు చేశాము. మరియు అలాగే 350 ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అవ్వడం జరిగింది. మ్మ్. అయితే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వినిసా జిల్లాలో నాకు రైతు ఫిర్యాదు ఇచ్చాడు. ఒక ఆవేదన విన్నాను. అంటే సోయాబీన్ దాంట్లో పెస్టిసైడ్ అంటే కీటనాశక మందు వేస్తే మరియు సోయాబీన్ కర్పత్వార్ని నాశనం చేయడానికి కర్పత్వార్ ముగించుకొని సోయాబీన్ కాపాడబడాలని. అది ఉల్టా అయింది. సోయాబీన్ చనిపోయింది, కర్పత్వార్ అలాగనే ఉంది. నేను స్వయంగా పొలంలో వెళ్ళాను. అతని ఆవేదన విన్నాను, ఏడ్చుకుంటూ చెప్పాడు. మరియు అధికార టీం చూసింది. మొత్తం సోయాబీన్ నాశనం అయిపోయింది. పంట బాగా అయినా అలాగే కాకపోతే రైతు జీవితం ఎండిపోతుంది. జీవితం ఎట్టుపోతుందో. అవునవును. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా. అయితే జాడ్సాప్ కూర్చున్నాడు. ఐసీఆర్డీజీ, డిఆర్సెచ్ వీళ్ళకి సైంటిస్ట్ టీంని పంపిమని చెప్పాను. వైజ్ఞానికులకు సమాచారం పంపండి. ఇలా సమాచారం అందరికీ పంపించాం. అయితే ఒక వైజ్ఞానికుని పట్టుకున్నాము. అతను రాస్తాడు ఇది కేవలం చిన్నదని. అంటే ఎక్కువ ఉపయోగం ఉపయోగం వలన సోయాబీన్ ఖరాబ్ అయిందని. అరే ఇదేంటి, ఇది నడవదు. 7 వైజ్ఞానికులను పంపాము. వాళ్ళు పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే మందు వల్లనే ఈ సోయాబీన్ ఖరాబ్ అయింది అనేసి. సంబంధిత ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది సీల్ చేయడం జరిగింది. లైసెన్స్ రద్దు చేశాం. ఇంతతో ఆపలేదు మేము. పంట చెడిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏవైతే పంటలు నాశనం అయ్యాయో వాళ్ళకి చెక్ అందించడం ఆ కంపెనీ నుంచి మేము చేశాము. అలాగే రాజస్థాన్లో ఇది వినే ఉంటారు. నకిలీ కాదుతో తెలిసింది ఏంటంటే రాళ్లతో నింపేశారు. అంటే రాళ్లతో చిన్న చిన్నగా అలా చేశారు. ఈ విధంగా దారుణం అనేది జరిగింది. అదే పౌడర్ని చేశారు. అది కూడా అచ్చం అలాగే చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ సీల్ చేయడం, అధికారులు రావడం, ప్రతి ఒక్క రాజ్య సర్కార్కి చెప్తున్నాను. రైతులకు చెడు విత్తనాలు ఇచ్చినా, చెడు పెస్టిసైడ్స్ ఇచ్చినా, అలాగే కాదుపేడితే ఏదైనా నింపినా మ్మ్. ఇది చాలా పెద్ద మహాపాపము. ఈ పాపం చేస్తే అసలుకి వదిలే పరిస్థితి లేనే లేదు. ఇలా ఎప్పటికీ జరగదు. అలాగే నేను ఇంకొక సూచన ఇస్తాను. ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో అది డీలర్ అలాగే ఉంది. పెద్ద కార్వాయి ఉండదు. 1500 జరిమానాతో పని అవుతుందా చెప్పండి? అందుకే ఒక చట్టం ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో భారీ జరిమానా కూడా అవుతుంది. చట్టం చాలా కఠినంగా ఉండాలనే దాని గురించి ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే రైతులకు ద్రోహం జరగకుండా ఉండేందుకు. రైతులు, నేను మీకొకటి చెప్తాను, నకిలీ పెస్టిసైడ్ లేదా చెడు విత్తనాలు అమ్మితే మేము తప్పకుండా కార్వాయి చేస్తాము. అవును. మీ దగ్గర కిసాన్ కాల్ సెంటర్ ఉంది. ఎక్కడైతే ఈ సంఘటన జరుగుతుందో కాల్ సెంటర్కి చేసి తెలియజేయగలరు. అవును. నేను రాజ్య సర్కార్కి తెలియజేస్తాను. అలాగే టీంని పంపిస్తాను కేంద్ర సర్కార్ దగ్గర. టీం చిన్నదే కానీ రాజ్య సర్కార్కి తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. టీం యాక్షన్ తీసుకుంటుంది. నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే రైతు ఏదైనా భూమిని కీటనాశక మందు కొనడానికి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చూడమ్మా, చాలా మంచి ప్రశ్న అనేది అడిగావు. అయితే మనం కొన్ని చోట్ల అయితే కీటనాశకం కొంటాము, విత్తనాలు కాదు కొంటాము. నా అభ్యర్థన ఏంటంటే మీరు పంజీకృత్ ఏదైతే దుకాణం ఉంటుందో, అధికృత దుకాణం ఏదైతే ఉంటుందో లైసెన్స్ తీసుకొని పంజీకృత్ చేసినది వాళ్ళ దగ్గరనే కొనండి. అలాగే బిల్లు తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మనం కొనుక్కుంటాము, బిల్ తీసుకోము. మనకు అసలుకి ఆధారమే ఉండదు మనం ఫలానా షాప్లో కొన్నామనేసి.
అందుకే ఒకటి అధికృత్ పంజీకృత్ దుకాణంలోనే కొనాలి. అలాగే బిల్ తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ ప్రూఫ్తో అతన్ని శిక్షించవచ్చు. ఇలా రైతు తప్పకుండా చేయాలి. అయితే నా యొక్క ప్రశ్న ఏంటి అంటే, కీటనాశకాల మందుల నియంత్రణ ఎలా ఆపడం జరుగుతుంది, మంచి మందులు ఎలా ఉపయోగించాలి? ఎక్కడి నుంచి అయితే కీటనాశకాల గురించి చర్చ జరిగితే కనుక ఇది చాలా ముఖ్యమైన ఇన్పుట్ రైతుల కోసము. వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఇది జోడించి ఉంటుంది. మంత్రి గారు తెలియజేశారు, నాణ్యమైన కార్యక్రమం కోసం రాజ్య సర్కార్ చూస్తుంది, అలాగే భారత్ సర్కార్ కూడా ఇందులో ఉంది. దీంట్లో ముఖ్య రూపంగా పంజీకరణ ఏదైతే ఉందో అది కీటనాశక అధినియం 1967 ధారా 9లో భారత్ సర్కారు పంజీకరణ వ్యవస్థ చేయడం జరిగింది. దీంట్లో నిర్మాణ కీటనాశకాల గురించే జరుగుతూ ఉంటుంది. ఆ లెసన్ కన్నా ముందు పంజీకరణ అవుతుంది. మరియు లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం అయినా, బండారాన్ అయినా సరే, అలాగే ఏర్పాటు అయినా సరే, ప్రదర్శనీయమైనా అన్ని రకాల వ్యవస్థల యొక్క లెసన్స్ ఉన్నాయో రాజ్య సర్కార్ ఇవ్వడం జరుగుతుంది. మరియు దీంట్లో 2 భూముల గురించి ముఖ్యమైనది ఉంది. మంచి వ్యవస్థలు ఉన్నాయి, ఇంకా మంచివి ఉండేటట్టుగా మంత్రి గారు చాలా ప్రయత్నిస్తున్నారు. భారత్ సర్కార్ ఇంకా ముందుకు వెళ్తుంది. రైతులు ప్రశ్న అడగాలనుకుంటున్నారు ఏంటంటే, నాణ్యమైన విత్తనం చేయడానికి ఎలాంటి టెక్నిక్లని, అలాగే పంటల వరకు ఎలా చేరాలని సంస్థానం ద్వారా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? కొత్త రకాల గురించి మాట్లాడితే గనుక 10 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడితే గనుక 3000కు పైగా రకాలు మనం చేశాము. ఇంచుమించుగా 85 పంటలు, మరియు దాంట్లో 85% ఏవైతే రకాలున్నాయో, అంటే క్లైమేట్ రెసిలెంట్ గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాము. అయితే వీటిలో ఏవైతే గుణాలు అంటే రోగ నిరోధక శక్తి, లేదా ఇంకా కీటకాల కోసం, లేదా ఇంకా అధిక తాపమాన్, జల్బరావ్, ఈ విధంగా గుణాలు అనేవి ఉంటాయి. అలాగే తోడుగా దగ్గర 190 రకాలు దీనిలో బై-ఫోర్టిఫైడ్, అంటే ఒక విధంగా దీంట్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంది. అందరికీ తెలుసు ఈ రోజు డేట్లో ఒకటి మాల్ న్యూట్రిషన్ అనేది చాలా పెద్ద సమస్య. దానికోసం గేవులో ఈ రోజు డేట్లో రకం ఏదైతే ఉందో దాంట్లో 50% ప్రాంతాలు గేవులు ఏవైతే ఉన్నాయో అవి బై-ఫోర్టిఫైడ్ రకంతో ఉంది. దీంట్లో ప్రోటీన్ మాత్రం అధికంగా ఉంది, జింక్ అలాగే ఐరన్ అధికంగా ఉంది. ఈ విధంగా రకాల వికాస్ కార్యము హార్టికల్చర్ లో కూడా మేము ఇంచుమించుగా 815 రకాలు 10 సంవత్సరాల ముందు తెచ్చాం. 109 రకాలు ప్రధానమంత్రి గారు పోయిన సంవత్సరం 11 ఆగస్టులో ఇదే పంటలో, అంటే ఓటివికల్చర్ రకం రాష్ట్రానికి రైతులకు అంకితం చేశాడు. రైతులు ఆ కార్యక్రమానికి వచ్చారు. దానితో పాటుగా మన విత్తనాల కార్యక్రమం, భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ యొక్క మెయిన్ కార్యం ఏంటంటే ప్రజనక్ బీజ్, మొదటి శ్రేణి ఏదైతే ఉంటుందో బిల్డర్ సీడ్ అంటారు, దాన్ని పెంపొందించే ఎన్నైతే రకాలున్నాయో, ఎన్నైతే రాజ్యం యొక్క ఎన్ఐసీలు ఉన్నాయో, సర్కార్ యొక్క అంటే ఎన్ఎస్సి, రాజ్య కార్పొరేషన్, ప్రైవేట్ సెక్టర్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వాటిని నాణ్యంగా బిల్డర్ సీడ్ అందుబాటులో చేయాలి. మరియు అలాగే దానితో పాటుగా ఒక స్కీమ్ ఉంది విత్తనం యొక్క, దాన్ని రైతుల ద్వారా విత్తనాలను అభివృద్ధి జరుగుతుంది. ఫార్మర్ పార్టిసిపేటరీ సీడ్ ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో రైతులు జోడించి ఉన్నారు. నా సవాల్ ఏంటంటే మమతాయ్ గారు, జైవ ఉత్తేజక్ గురించి తెలియజేయండి. ఏవైనా మందులు జైవ ఉత్తేజక్ పేరుతో అవుతే గనుక వాటిని పరీక్ష అనేది చేయాలి. పరీక్ష లేకుండా ఏవైనా మందులు అవుతే అవి ఇల్లీగల్కి సంబంధించినవి, గుర్తుపెట్టుకోండి. మేము తప్పకుండా వాటిని తెలుసుకుంటాం. అందుకు ఒక వ్యవస్థ చేశాము. 3 స్థలాల వైజ్ఞానికులు పరీక్షించాలనే కోణం ఉంది. ఇది రైతులకి అందరికీ లాభదాయకము. అయితే ఒక విధంగా సమాచారం అనేది పెరిగింది. అది ఉప్తానీజ్ దగ్గర 642 మందులు బయటకు వచ్చాయి. వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. మొత్తం 30,000 అవుతున్నాయి. అయితే పరీక్ష విషయంలో వస్తే కనుక కొంతమంది పరీక్షనే చేయరు, కొంతమంది పరీక్ష చేస్తారు. అదంతా తప్పు. ఇప్పుడు అవే మందులు వాటిని గమనించి ప్రకాశితంగా చేయడం జరుగుతుంది. ఏవైతే వేస్తే లాభం ఉంటుందో వాటినే వైజ్ఞానికులు పరీక్షణ చేస్తారు. ఆ మందులే సరైనవని నిర్ధారించడం జరుగుతుంది. అందరు రైతుల్లో సంగీత గారు ఒకరు ఉన్నారు. సంగీత గారు, ఇప్పుడు మీ యొక్క అవకాశం. ఇక్కడికి వచ్చి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. విత్తనాలు కూడా లభించాయి, ఒక కిట్ లభించింది, దాంట్లో కూరగాయల లిస్ట్ ఉంది, అంటే కాకరకాయ, గియా, తోడి, ఇవన్నీ ఉన్నాయి. అయితే నాకు ఒక చిన్న గేర్ ఉంది. అయితే ఆ గేర్లో చిన్న క్యారీలు చేశాను మరియు ఆ విత్తనాలను పెంచాను.
ఆ పెరిగే క్రమంలో నేను చాలా బాగా చూసానది. పూసా ఫారం విత్తనాలు మంచిగా అనిపించాయి. తర్వాత విత్తనాలు ఎప్పుడైతే పెంచానో మేల్తో జాలి చేయడం చేశాను మరియు ఆ మేల్ టానులపై పెట్టాను. అయితే దానిపై చాలా మంచి తొడియా గియా ఏవైతే పెట్టానో అవి చాలా బాగా అయ్యాయి. దానికి తోడుగా నా హస్బెండ్ చెప్పాడు, అయితే నువ్వు పెడుతున్నావు కానీ హాదెక్కడి నుంచి తెస్తావని. అయితే మా ఊర్లో ఒక ప్రధాన్ గారు ఉన్నారు, అతను కాదు చేస్తాడు. అయితే నేను చూసి ఆ ఊరికి వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే తోడుగా వెల్డ్ పని కూడా చేస్తాను. అంటే ఊరికి వెళ్లి లేడీస్ కి నేర్పిస్తాను. మాన్యమంత్రి గారు రామ్ రామ్. మాన్యమంత్రి గారు ఇప్పటికైతే మీ సర్కార్ ద్వారా కృషి సంకల్ప అభియాన్ నడుస్తుంది. దానివల్ల మేలు చాలా బాగా లభించింది. వైజ్ఞానికులు ఇంటి వరకు వచ్చారు. ఏంటి వచ్చే రబీ పంటల్లో ఈ విధమైన అభియాన్ నడవడం అనేది జరుగుతుందా? చూడండి, పంటల్లో ఒకవేళ మనం దిగుబడి పెంచాలంటే, ప్రాఫిట్ పెంచుకోవాలంటే, మంచి లాభం పెంచుకోవాలంటే ముఖ్యమైన విషయం అదేంటంటే టెక్నిక్లు పెంచుకోవడం. మరి ఏవైతే రీసెర్చ్ అవుతున్నాయో వైజ్ఞానికులు తెలుసుకుంటున్నారు. మొత్తం మన యొక్క 16,000 కృషి వైజ్ఞానికులు ఐసిఆర్ఎస్ సంస్థానంలో పనిచేస్తారు, రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది గేవ్, కొంతమంది గన్నె పైన, కొంతమంది దల్హన్ పై, తిల్హన్ పై, కొంతమంది కపాస్, కొంతమంది సోయాబీన్ పైన, కొంతమంది పండ్ల పైన, కొంతమంది కూరగాయల పైన, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా కొంతమంది, అలాగే మన కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా వైజ్ఞానికులు. కానీ ఒక విషయం ఏంటంటే వైజ్ఞానికులు అలాగే రైతులు అసలుకి కలవడమే జరగదు. వైజ్ఞానికులు ల్యాబ్లో కూర్చుంటారు, ప్రయోగశాలలో రీసెర్చ్ చేస్తుంటారు, రైతులు పంట పండిస్తారు. ఇంతకుముందు ప్రధానమంత్రి గారు ఇదే పూసలో వచ్చారు మరియు కొన్ని విత్తనాల రకాలను రిలీజ్ చేశాడు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది ల్యాబ్ టు ల్యాండ్ జోడించాలని. అంటే రైతులు, వైజ్ఞానికులు మరియు అగ్రికల్చర్ యొక్క అమ్లా, సర్కార్ యొక్క రాజ్య అయినా కేంద్ర అయినా కలిసి మాట్లాడాలని. మరియు దాంతోనే ప్రేరణ తీసుకొని మేము ఇంత వ్యాపక ప్రమాణిపై మేము వికసిత్ కృషి సంకల్ప అభియాన్ చేయడం జరిగింది. ఖరీదు పంట కోసం 15 రోజుల కోసం వైజ్ఞానికులు 2170 టీం అయ్యారు. వైజ్ఞానికులు వాళ్ళతో కృషి విభాగ్ యొక్క అమ్లా, కేంద్ర రాజ్య యొక్క ఉన్నత్శీల్ కిసాన్, మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు టీం అయి గ్రామాలకి చేరుకోవాలి. 70,800 బీద గ్రామాలకు. ఒకటే గ్రామంలో ఒక గ్రామం వాళ్ళే కాదు, 2-3 గ్రామాల వాళ్ళు. అయితే 1,34,000 గ్రామాల వాళ్ళు వైజ్ఞానికులతో జోడించుంటారు. అయితే ఒకరోజు 2 కార్యక్రమాలు అయ్యేటివి. అంటే 2-3 గంటలు రైతులు మరియు వైజ్ఞానికులు మరియు కృషి విభాగ అధికారులు కూర్చొని చర్చ చేయడం జరుగుతుంది. ఆ చర్చలో అనేక విషయాలు జరుగుతాయి. రైతులు చాలామంది అంటారు ఈ వైజ్ఞానికులు ఎంతోమంది అని, మా మధ్య వస్తున్నారని. అయితే ముఖ్యంగా 2 విషయాలున్నాయి. ఒకటవది, రైతులు వాళ్ళ సమస్యలను తెలియజేయవచ్చు. అంటే మీరట్లో నేను అక్కడికి వెళ్తే సడన్గా రోగం గన్నెలో అయింది. ఒక వెరైటీ ఉంది, అంటే అది పాపులర్ 238. దాంట్లో రెడ్ రోడ్ ఇరుకుంది, లోపల ఇరికి మొత్తం గన్నెని నాశనం చేస్తుంది. కపాస్లో గులాబీ సుండి ఒక రోగం. ఇలా వేరే వేరే జైవిక రైతులు తెలియజేశారు. మిగతావి పర్వాలేదు కానీ ఇవే అని. ఈ సడన్ రోగ్ ఎలా ఆపాలని, గులాబీ సుండిని ఎలా ఎదుర్కోవాలని ఇలా 500కు పైగా రైతులు తెలియజేశారు. వీటిపై రీసెర్చ్ చేసి వాటి నుంచి బయటపడేయాలని చెప్పారు. సోయాబీన్ ఉత్పత్తి తక్కువ అవుతుందని తెలియజేశారు. ఇలా తెలియజేయడం జరిగింది. అయితే మేము నిర్ణయించుకున్నాం, వైజ్ఞానికులు వాళ్ళే రీసెర్చ్ చేస్తారు. రైతులకి ఎవరైతే వైజ్ఞానికులు కావాలో, సమస్య దేనిపైన ఉంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తేనే మంచిది. ఒకవేళ వేరే వాటిపై రీసెర్చ్ అవుతే కనుక లాభం ఉంటుంది, కానీ అంత ముఖ్యం కాదు. అయితే ఒకటి ఏంటంటే ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ఒక వైజ్ఞానిక టీం అవుతుంది మరియు వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తాము. సడన్ రోగం ఎలా ఆపాలని, గులాబీ సుండి రోగం ఎలా తొలగిపోవాలని, త్వరగా పండ్లు కూరగాయలు చెడిపోవడం అనేది జరుగుతుంది. అంటే లీచి అభ్యారి యొక్క తెలిసిందేంటంటే చెడిపోవడం అనేది జరుగుతుందని రైతులు స్వయంగా చెప్పారు.
వీటి లైఫ్ అనేది పెరగాలి అంటే 3 రోజుల్లో నాశనం అయ్యేది 15 రోజులైనా రావాలి. అలాగే ఇంకోటి అదే విధంగా టమాటా అనేది కూడా ఈ విధంగా అవ్వడం చాలా ముఖ్యము. అయితే ఒక విధంగా అంటే 1 టీమ్ 1 టాస్క్ చేయడం జరిగింది. అంటే అది ప్రతి టీం ఒక పని చేసి తెలుసుకొని ఎలా మనం రైతులకు ఎలా సాయం చేయాలని. ఇదొక ఉపయోగం. రెండో ఉపయోగం ఏంటంటే రైతులు కూడా అన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు వైజ్ఞానికులే కాదు, రైతులు కూడా వైజ్ఞానికులే. వాళ్ళు రోజు పంటల్లో ప్రయోగం చేస్తున్నారు. ఇలా 300 ప్రయోగాలు లభించాయి. ఎవరైతే రైతులు పంటల్లో చేస్తున్నారో అంటే నేను చెప్పినట్టుగా లీచీ యొక్క అయితే బీహార్ రైతులు చెప్పారు పైన నుంచి గ్లూకోజ్ గోలు పెడితే సెల్ఫ్ లైఫ్ పెరుగుతుందని. నిజంగా పెరుగుతుంది. ఈ విధంగా రైతులు ఏ ప్రయోగాలు అయితే చేశారో వైజ్ఞానికులకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఇంకా వైజ్ఞానిక రూపంలో చేయాలనేసి అంటే ఇంకా రైతులకు తెలియజేసేట్టుగా. అలాగే ఇంకా కొన్ని విషయాలపై చర్చ. దానివల్ల రైతులకి టెక్నిక్ల సమాచారాలు లభించాయి, మంచి లాభం కలిగింది. అయితే అందుకని ఒకటి ఏంటంటే రబీ యొక్క పంట కోసం కూడా అంటే 2 అక్టోబర్కి 3 అక్టోబర్ నుంచి మన వైజ్ఞానికులు కృషి విభాగ్ యొక్క అధికారి ప్రగతిశీల్ రైతులకు కూడా తోడుగా కేబీ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ వాళ్ళు ఇలా ఒక టీం అయి కొనసాగుతారు. ఈసారి 2000 కన్నా ఎక్కువ టీం కొనసాగుతుంది. ఈ విధంగా మొత్తం 500 గ్రామాలకు వెళ్ళి సూచన ఇవ్వడం జరుగుతుంది మొత్తం దేశవ్యాప్తంగా. మరియు ఆ ఇలాఖీ గురించి అంటే దల్హన్ ప్రాంతాలు చనా, మసూర్, తువర్ అలాగే వాటి గురించి మాట్లాడతాము. మట్టి పోషక తత్వాలు ఇలా దృష్టిలో పెట్టుకొని జల్వాయు ఎలా పంట పండించాలనే చర్చ జరుగుతుంది. అలాగే గెహూ గురించి కూడా ఇంకా తిల్హన్ గురించి మంచి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పరిష్కరణ అవుతుంది. ఇది 15 రోజుల కోసం మళ్ళీ వైజ్ఞానికులు మీ దగ్గరికి వస్తారు. అంటే టెక్నికల్ సమాచారాలు మీకు అందిస్తారు. అలాగే మీ నుంచి కూడా సమాచారాలు తీసుకుంటారు. మరియు పంటల్ని బాగా పండించడానికి మీకు సాయం చేయడానికి వస్తారు. వైజ్ఞానికులు రావాలా వద్దా చెప్పండి. మళ్ళీ వైజ్ఞానికులు వస్తారు. మరియు ఒక రాష్ట్రం, ఒక కృషి, ఒక టీం ఇలా విడివిడిగా కాదు, వైజ్ఞానికులు ఒక దగ్గర ఉండడం, అధికారులు దూరంగా ఉండడం ఇలా అసలుకి ఎప్పుడూ జరగనే జరగదు. రవి పంటల్లో వెళ్ళకపోతే ఎలా అగ్రికల్చర్ కృషి అధికారి అవుతాడు చెప్పండి? సంతోషం లభిస్తుందా? పంటల్లో వెళ్ళకుండా అగ్రికల్చర్ గురించి ఏమైనా తెలియజేయచ్చా? మరియు అలాగే మంత్రి కూడా ఢిల్లీలో కూర్చుంటే ఏం మంత్రి అవుతాడు? నువ్వు పంటల్లో వెళ్ళలేదు, రైతులను కలవలేదు, అప్పుడు ఎలాంటి కృషి మంత్రి? అందుకే అందరినీ ఊరికి పంపిస్తాం. మీ దగ్గర మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా బాగా పండించాలని, సమస్య రాకుండా పరిష్కరించుకోవాలని వాటి గురించి మాట్లాడి రీసెర్చ్ ప్రయోగం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎక్కువ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ విధంగా రైతులకు లాభం కలిగి వాళ్ళ జీవితం మెరుగుపడాలి. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన రైతుల ప్రశ్నలు ఇంకా తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. ఇప్పుడు చౌపాల్లో అంతిమంగా చేరుకున్నాము, కానీ ఇంకా ప్రశ్నలున్నాయి. రైతుల మనస్సులో చాలా ఉన్నాయి. అయితే సరే, మళ్ళీ ఇప్పుడు రైతులతో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఒక రైతున్నారు, మంత్రి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే రబీ పంట కోసం సర్కార్ ఏం సిద్ధం చేసింది? చాలా బాగా అడిగావు. ఇప్పుడైతే రబీ యొక్క పంట ప్రారంభించడం చేశాము. రైతులు ఈసారి మేము ప్రతి రాజ్యాల్లో చర్చించడం జరిగింది. మరియు 15-16 సెప్టెంబర్ ఒకరోజు అందరూ అధికారులు ఇక్కడికి వస్తారు. మరియు ఇంకో రోజు అన్ని రాజ్యాల కృషి మంత్రులను కూడా పిలిచాం. ఈ విధమైన మొత్తం ప్లానింగ్ రబీ యొక్క పంటలో వాళ్ళ ప్రదేశంలో ఎంతవరకు పంట అనేది కొనసాగుతుందని, అంటే
హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ గేవ్ ఎంతలో కావాలని, ఎంత ఏరియాలో కావాలని, అంత ఏరియాలో అవుతే గనుక వాటి కోసం ఏవి అవసరం పడతాయని, కాదు ఎంత పడుతుందని, మిగతావి ఎంత అవసరమని, దళన్ పంట ఉంటే గనుక విత్తనాలు ఎన్ని పడతాయని, కీటనాశకాలు ఎన్ని అవసరమని, ఈ విధంగా ఏవేవి అవసరం అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే దానితో పాటుగా దల్హన్ మిషన్ మరియు తిల్హన్ మిషన్, ఈసారి దల్హన్ మిషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే గేవు మరియు ధాన్యాలు బండార్ అని అయితే అయింది. బండార్ సమృద్ధి తక్కువ కానే కాదు, కానీ ఈసారి దల్హన్ మరియు తిల్హన్ తక్కువ. ఈసారి యొక్క దల్హన్ మిషన్ మరియు తిల్హన్ మిషన్, ఈ రెండు మిషన్ ఇంకా అయ్యాయి. దీంట్లో దల్హన్ ఎక్కడెక్కడ అవుతాయి అనేసి, అంటే ఇక్కడ నీళ్లు తక్కువ ఉన్నా, రెయిన్ఫెడ్ ఇలాకా ఉంది, అక్కడ మంచి దల్హన్ అభివృద్ధి అవుతుంది. అయితే దల్హన్ అంటే తిల్హన్ ప్రాంతంలో అంటే తిల్హన్ నూనె రావడం జరుగుతుంది. ఆవాలు, మూంగ్ఫలి, సూరజ్ముఖి అనేక రకాల నూనెతో పంటలు, ఆ రెండు మిషన్ల గురించి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఏ ఇలాఖీలో క్లస్టర్ అయ్యి చేయడం జరుగుతుందని, మరియు సబ్సిడీపై మంచి బీన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తయారీ కూడా మేము చేస్తాము. మంచి విత్తనాలు లభిస్తాయి, మంచి ఇన్పుట్ లభిస్తుంది. ఎక్కడ నీళ్లుంటే ఏ మేలు లభిస్తుంది, తక్కువ నీళ్లుంటే అక్కడ ఏ మేలు లభిస్తుందని, అలాగే అగ్రో క్లైమేటిక్ జోన్ వేరువేరుగా ఉంటే ఏ జలవాయువులో ఏ పంట అవుతుంది అనేసి అది కూడా సిద్ధం చేస్తాము. మరియు ఇంకోటి ఏంటంటే 100కు తక్కువగా ఉత్పత్తి అయ్యే జిల్లాలు, ఉత్పత్తి తక్కువ ఉంటే అంటే ఒక విధంగా గేహూ, దల్హన్ తక్కువ ఉండడం, అలాగే తిల్హన్ తక్కువ ఉండడం వేరే ప్రదేశాల నుంచి, వాళ్ళ కోసం కూడా చాలా మంచిగా ప్రధానమంత్రి గారు కృషి ధన్ యోజన చేశాడు. దీనివల్ల చాలా చక్కగా అక్కడ ఉత్పత్తి కావాలనేది మా యొక్క ప్రయత్నం. రైతులకు కూడా లాభం కలగాలి. అయితే రబీ యొక్క వ్యవసాయం తక్కువ అవుతుందో అక్కడ కూడా ప్రత్యేకంగా ఏమేమి జరుగుతున్నాయి అనేది ముఖ్యం. ఈ ప్రాసెస్ కూడా చేస్తాము. మరియు దీనికోసం బాకాయిదాబీ రాజ్యాలు ఏర్పాటు చేస్తున్నాము. వీడియో కాన్ఫరెన్స్తో మా అధికారి మాట్లాడతాడు. మరియు 15-16 సెప్టెంబర్ ఢిల్లీ నుంచి నేను కూడా 2 రోజులు ఉంటాను. ముందు కూర్చొని మాట్లాడతాను. ప్రముఖ రైతులు కూడా ఉంటారు. కూర్చొని చాలా చక్కగా చర్చించడం జరుగుతుంది. అంటే రబీ పంటల్లో ఇంకా ఏమి మెరుగుపరచవచ్చు అనేసి. నేను ఒక విషయం గురించి నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. వైజ్ఞానికులకు ధన్యవాదాలు, అలాగే ప్రధానమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు 10-11 సంవత్సరాల్లో 40% వరకు ఎక్కువ ఉత్పత్తి జరిగింది. గేవుదైనా, ధాన్యాలదైనా, మక్కాదైనా సరే, సోయాబీన్ అయినా, మూంగ్ఫలి అయినా, ఇది మీ కష్టం. వైజ్ఞానికుల పరీక్ష మరియు సర్కార్ నీతి యొక్క ప్రభావం ఉంటే ముందుకు కొనసాగాలి. మనం ఆగొద్దు, ముందుకు వెళ్తూనే ఉండాలి, ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. మీతోటే నా జీవితం, మీతోటే నా సంతోషము ఆనందంగా ఉంటుంది. అవునవును, మనం కలిసి రబీ పంటని అభివృద్ధి చేద్దాము. చాలా చక్కగా సిద్ధం చేద్దాం. చాలా బాగా మంచి ఉత్పత్తి మనము పొందేటట్టుగా, లాభాన్ని ఇంకా పెంచేటట్టుగా. నేను నిధి సార్తో తెలుసుకుంటాను. సార్, పరాలి యొక్క సమస్య ఏదైతే ఉందో దాని గురించి మీరు రైతులకు తెలియజేయండి. ఎలా కొత్త టెక్నిక్లు ఉపయోగించచ్చని, ఇంకా ఎలా ప్రమాదాలను ఎదుర్కోవాలనేసి. కొన్ని రోజులు ఏదైతే పొగ వస్తుందో, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుందో, నాకు తెలిసి పరాలి ఎప్పుడైతే మనం కాలుస్తామో దాన్ని మనం ఎలా ఆపర్చునిటీలో కన్వర్ట్ చేయొచ్చు. ఒక ఎకరసి పరాలి కాల్చడానికి 3-4 వేల రూపాయలు, వాటిలో ఉండే పోషక తత్వాలు మనం నష్టాన్ని కలగజేస్తాం. భూమి మాతకి ఇబ్బంది చేస్తాము, పర్యావరణానికి నష్టం చేస్తాము. మన భూమిని కాపాడాలనుకుంటే అయితే పురాలిని పంటలో కప్పాలి. మరియు పురాలిని పంటలో కప్పడానికి టెక్నిక్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల టెక్నిక్లు ఉన్నాయి. అంటే పరాలి పంటల్లోనే ఉండాలని మనం అనుకోవాలి, ఖచ్చితంగా. కానీ అక్కడ ఉండలేదు. చాలా వైవిధ్యం ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక దగ్గర ఉండలేదు. దాని ద్వారా టెక్నాలజీ ఉంది, అలాగే మంచి స్కీమ్ ఉంది. మాన్యమంత్రి గారు జిఎస్టీ గురించి తెలియజేసినప్పుడు చాలా రకాల మషిన్లు ఉన్నాయి. ప్రభాలి ప్రబంధన కోసము హ్యాపీ సీడర్ అయినా, స్మార్ట్ ఫీడర్ అయినా,
అలాగే బేలర్ అయిన అవును. ఇంకోటి రకాల మషిన్లు, ఈ విధంగా టెక్నాలజీ అందుబాటులో ఉంది. మీకు మాన్యమంత్రి గారు ఇది కూడా తెలియజేశారు, ఖర్చు తక్కువ చేయాలి, మ్మ్. అభివృద్ధి లాభం పెంచుకోవాలని. దానికోసం టెక్నాలజీ ఉంది. అంటే హ్యాపీ సీడర్ గురించి మాట్లాడితే కనుక మీరు నేరుగా పరాలీలో బిజాయి చేయవచ్చు. ఏమి చేయడానికి అవసరం లేదు, జుతాయి చేసే అవసరం లేదు. అవును. 1 హెక్టార్లో మీరు 7-8 వేలు మిగిల్చుకోవచ్చు, ఖర్చు తక్కువ చేసుకోవచ్చు. మరియు మన ఉర్వర శక్తి మట్టి దాన్ని కూడా పెంచుకోవచ్చు. అవునైతే. అలాగే దానితో పాటు పోసా సంస్థాన్ డికంపోజర్ ఉపయోగించడానికి కొన్ని చేసింది. మ్మ్. అలాంటి టెక్నిక్లు కూడా ఉన్నాయి. పురాలి ప్రబంధన్ యొక్క మొత్తం సముచిత వ్యవస్థ ఉంది మరియు భారత్ సర్కార్ యొక్క సపోర్ట్ ఉంది. పురాలి ప్రబంధన్ కోసం విభిన్న మషిన్లు ఏవైతే ఉన్నాయో వాటిపై అనుదానం ఉంది. అనుదానంతో జిఎస్టి తక్కువైంది. అయితే నాకు అనిపిస్తుంది నేను అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను, పరాలిని కాల్చకండి. పరాలి మన యొక్క భూమి కోసం, మన పర్యావరణం కోసం మరియు అందరి ఆరోగ్యం కోసము పరాలి కోసం కాల్చడం మంచిది కాదు. మనం పంటల్లోనే ఉపయోగించాలి. మంత్రి గారు మీరు అంటారు నేను నేలతో జోడించున్నాననేసి. అయితే ఇక్కడ మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేలతో జోడించున్నారు. అందుకే మీరు కనెక్ట్ అవుతారు, సంబంధం పెరుగుతుంది. మన కార్యక్రమాన్ని శుభ సందేశంతో ప్రారంభించాం, సమాప్తం కూడా అలాగనే జరగాలి. నేను రైతులకి నా యొక్క అభ్యర్థన తెలియజేస్తాను. ఇప్పుడు మన దేశంలో పంట ఆకారం చిన్నగా ఉంటుంది, ల్యాండ్ హోల్డింగ్ ఇక్కడ తక్కువ ఉంది. మన ఇక్కడ 1000కు పైగా, లక్షలకు పైగా రైతులు లేరు. 2 ఎకరాలు, 2.5, 3, 1, సగంకి పైగా రైతులు చిన్నగా ఉన్నారు, లఘు ఇంకా సీమ. అయితే నా మనసులో ఒకటి ఉంది, ఏంటంటే ప్రధానమంత్రి ఆలోచిస్తాడు ఏంటంటే మనం పంటలో ఒకటే విధంగా పంట అంటే కేవలం అనాజు లేకపోతే కేవలం ఒకటే విధంగా చేస్తే ప్రాఫిట్ అంత ఉండదు. మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏకీకృత పంట గురించి మనము తెలుసుకోవాలి. మరియు అందుకనే ఇంకా తోడుగా ప్రధానమంత్రి గారు కూడా సందేశం ఇవ్వడం జరుగుతుంది, అతని మార్గదర్శనం లభిస్తుంది. అలాగే నేను స్వయంగా దీంట్లో ఉన్నాను. ఒకటే పంటలో వ్యవసాయం చేస్తే గనుక అంటే 4 రకాలు ఉపయోగించడం. అయితే ఒక విధంగా రైతు వికసిత్ కృషి సంకల్పంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు 7 ఎకరాల భూమిలో 15 రకాల వ్యవసాయం చేయడం జరిగింది. సబ్జీ, బీతి, అనాజ్, అలాగే ఇంకా పండ్లు. దానివల్ల ఉపయోగం ఏంటంటే కొన్నైనా నడుస్తాయి. అయితే నెలలో ఆదాయము సర్కారు కర్మచారి అవుతుంది, ఏవో ఒకటైతే బాగా అవుతాయి. ఇంకోటి వచ్చేసి ఒకటే పంట అవుతే నేలలో ఒకటే రకం ఉంటే మాత్రం పోషక తత్వాలు అనేవి తక్కువ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఒక సంవత్సరం గేహూ, సోయాబీన్ పెడితే ఇంకో సంవత్సరం అదేంటంటే దళని వ్యవసాయము. అవి పంటకి, భూమికి చాలా అవసరం, పోషక తత్వాలు బాగా అవుతాయి, ఇది ముఖ్యము. ఇంకోటి వచ్చేసి ఒంటరి వ్యవసాయంతో పశుపాలన, మధుమక్ఖి పాలన, కృషి వాణి, అలాగే ఇంకా తోడుగా చేపల పాలన కూడా. ఇదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఒకటేసారి అన్నీ చేయడము. అయితే దాని మోడల్ మేము చేశాము. వికసిత్ కృషి సంకల్పంలో నేను అది కూడా చేయడం జరిగింది. ఆమ్దాని రావాలంటే మనం ఏవో ఒకటి జోడిస్తూ ఉండాలి. వాటిని చేస్తే కనుక ఆమ్దాని వస్తుంది. ఒకవేళ మధుమక్ఖి పాలన చేసే దానివల్ల ఆమ్దాని వస్తుంది. ముందుగా మనం దళం చేస్తే అలాగే ఇంకా దాల్, ఇవి కూడా ఈ విధంగా రైతులు చేస్తున్నారు. ఎఫ్ఓ పెట్టడం ఈ విధంగా అనేది అవుతూ ఉంటుంది. టమాటా రేటు ఒకసారి ఎక్కువ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. టమాటర్ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఎఫ్పిఓ చేసి రైతులు ఒక్కరే చేయడం జరుగుతుంది. ఒకవేళ వ్యవసాయం పెంచితే మరియు చాలా చక్కగా ప్యాకింగ్ చేసి పంపించాలి, రేట్ బాగా అవుతుంది. కొన్ని ప్రణాళికలు ఇంకా సర్కార్ చేశాడు. ఆలు, ప్యాజ్, టమాటర్ ఢిల్లీలో మంచి రేటుకు వస్తుంది, ఊర్లో తెలిసింది 4 రూపాయలు 1 కిలో. అయితే ఈ పరిస్థితిలో రాజ్య సర్కార్ కృషి సంస్థ మాధ్యమంతో ఒకవేళ ట్రక్లో నింపి పంపిస్తే కనుక అమ్మడానికి ట్రక్ బాడా కూడా సర్కారు ఇస్తుంది, ఇక్కడ మంచి రేటు రావాలనేసి.
బాడే మైకంలో వాళ్ళు తీసుకొని రారు. ఇలాంటి ప్రణాళిక చేయడం జరిగింది. దలన్ విజర్లో తువర్ మసూర్ ఉడద్ 100% కొనుక్కుంటారు. ఎలాంటి చింత ఉండదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. అయితే మీతో నా యొక్క అభ్యర్థన ఏంటంటే మనం ఏకీకృత వ్యవసాయం వైపే వెళ్ళాలి. మరియు ఒక విషయం చెప్తానది ఏంటంటే బాడు ప్రభావితంతో రైతులు అయితే వాళ్ళు అయితే ఒక విధంగా ఒకసారి పంట వృధా అవుతే గనుక 5 సంవత్సరాల కష్టం వృధా అవుతుంది. నేను స్వయంగా పంజాబ్కి వెళ్ళాను. అయితే ఒక విధంగా రైతులకి నేను ఏం చెప్తానంటే సర్కార్ మీ వైపే ఉన్నాడు. ఒక విధంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ కొన్ని పంటలు నాశనం అయ్యాయి. పంజాబ్లో అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చాడు. ఈ విధంగా జరిగింది. మేము రాజ్య సర్కార్తో మాట్లాడతాం. నేను కూడా వెళ్తాను. ఫసల్ బీమాతో లాభం కలగాలని, వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేస్తాను. ఇంకోటి ఏం చెప్తానంటే రైతులు లేకపోతే మనిషి జీవితం అస్సలకి నడవదు. రైతు భూమి యొక్క దేవుడు. మరియు ఆ సేవలో సర్కార్ ఏది వదలడం జరగదు. ఇది మా యొక్క సంకల్పము. కేవలం సర్కారే కాదు, సర్కార్, రైతులు, వైజ్ఞానికులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే అందరూ కలిసి ఒక టీం అయి పంటల్ని మంచిగా మెరుగుపరుచుకోవాలి. మరియు మన దేశంలో కూడా ఉత్పత్తి అనేది చేద్దాము. మరియు ఉత్పత్తి అలాగే లాభం అయ్యే ప్రయత్నం కూడా చేద్దాము. అలాగే నేను చెప్పినట్టుగా ఎంత అభివృద్ధి జరగాలంటే ప్రపంచంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రార్థన అందరూ రైతులకి. నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను అందరూ రైతులకి. ఆ ప్రార్థన ఏంటంటే మన యొక్క ఇండ్లల్లో ఏవైతే వస్తువులు ఉంటాయో బట్టలు, నూనె, సబ్బులు, తినే వస్తువులు, వేసుకునేవి, కడుక్కునేవి, స్నానం చేసేవి, మీరు చెప్పండి విదేశీల్లా కావాలా ఏంటి? మన దేశంలో స్వదేశీ కావాలి. మన దేశంలో తయారయ్యే వస్తువులే కొనాలి. మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనుక్కుందాం. మన వాళ్ళకి రోజువారీ లాభం వస్తుంది. వాళ్ళ ఇంట్లో చక్కగా సంతోషం ఉంటుంది, ప్రకాశం ఉంటుంది, వెలుగు ఉంటుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరియు అందుకని ప్రధానమంత్రి ఈ అప్పీల్ని మనం స్వదేశీ, మన దగ్గర అయ్యే వస్తువులనే మనం ఎల్లప్పుడూ కొనుక్కుందాం. మన దగ్గర ఏ వస్తువులు కావు, ప్రతి ఒక్క వస్తువులు అవుతాయి. ఈ ఇంపోర్ట్ అనే మైకం వదిలేయాలి. మనం రైతులం. అందుకే మన దేశంలో అయ్యే వస్తువులే కొనుక్కుందాం. ఇది మంచి సంకల్పము. మరియు నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. మీ యొక్క సేవ నాకు భగవంతుని సేవతో సమానం. చాలా ధన్యవాదాలు. చాలా మంచిగా సందేశం ఇచ్చారు. మట్టి గురించి బాగా చెప్పారు మంత్రి గారు. మరియు మట్టి అనేది మట్టి గురించి స్వచ్ఛమైనది. కేవలం ఇదే కాదు, మట్టి అంటే మనకి అమ్మతో సమానము. అమ్మ, అవును, ఈ భూమి మనకు అమ్మ. ఈ అమ్మని మనం ఎల్లప్పుడూ రక్షించాలి. ఉమ్, దీంట్లో ఎన్ని కెమికల్స్ వేయాలి, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయాలని ఇలా అసలుకే కాదు. వచ్చే రోజుల్లో అవుతే చాలా రోగాలు వస్తాయి, వ్యవసాయం నడవకుండా అవుతుంది. అందుకనే సంతులిత ఖాద్యాలనే ప్రయోగించాలి, పెస్టిసైడ్స్నే ప్రయోగించాలి. దానివల్ల మన భూమి ఆరోగ్యంగా చాలా బాగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మట్టిని పరీక్ష చేసి ఉపయోగించాలి, ఏది అవసరమని. అవసరం లేకుండా మనం ఇస్తున్నాము. రామ్లాల్ వేస్తే శ్యామ్లాల్ కూడా వేస్తాడు. అవసరం లేకపోయినా డబ్బంతా వృధా అవ్వడం, లాభం కాకుండా నష్టం అవ్వడం. ఈ భూమిని అమ్మ అనుకొని భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీకు నమస్కారం. చాలా ధన్యవాదాలు. రామ్ రామ్. అయితే ఇదే ఈరోజు మన ఈ కృషి చౌపాల్. నిజంగా రైతులకు చాలా బాగా వివరించాడు. మంత్రి గారు సంతోషంగా ఉన్నారు. మా చౌపాల్ యొక్క సందేశం ఇదే, రైతుల ముఖంలో నవ్వు ఎల్లప్పుడూ ఉండాలని. భారత్ని కేవలం భారత్లోనే అభివృద్ధి చేయడం కాదు, భారత్ని ప్రపంచంలో ఫుడ్ బాస్కెట్ చేయాలి. అందరికీ కడుపు నిండేలా ప్రతి కంపెనీకి చేరాలి.